హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ఈరోజు వీడియోలో అరిసెలు ఎలా చేయాలో చూడబోతున్నాము. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేయొచ్చు. నేను చెప్పినట్టు ట్రై చేయండి. మనకి పాకం ఎలా పడితే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయో కూడా వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం అరిసెలకు కావాల్సిన బియ్యాన్ని, అరిసెలకి మనకి రేషన్ బియ్యం అయితే అరిసెలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇక్కడైతే మేము 3 కేజీల వరకు బియ్యాన్ని తీసుకున్నాము. బియ్యాన్ని మనం 24 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. నానబెట్టమన్నాం కదా అనేసి వాటర్ అలాగే ఉంచేయకూడదు. మనం పూటకొకసారి వాటర్ని మార్చుకోవాలి. బియ్యం మనకి నానిపోయిన తర్వాత మంచిగా కడిగేసుకొని ఒక 5 మినిట్స్ క్లాత్ మీద ఉంచేసి వాటర్ మొత్తం పోయిన తర్వాత మనం పిండి పట్టించుకోవడం. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ అయితే ఇక్కడ నేనైతే 3 చెప్పుల వరకు కొబ్బరిని తీసుకుంటున్నాను. నల్లబేడు కొబ్బరి అనమాట. టేస్ట్ బాగుంటుంది అందుకనేసి. ఇప్పుడు ఈ కొబ్బరిని మనము కచ్చా పచ్చాగా దంచుకొని లేకపోతే మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు కొబ్బరిని ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఒక 50 గ్రామ్స్ వరకు నువ్వులను వేసుకొని నువ్వులు మనకు ఒక 50% ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ముందే పట్టి పెట్టుకున్నాం కదా కొబ్బరిని, ఆ కొబ్బరిని కూడా ఇందులోకి వేసేసుకుందాము. ఇప్పుడు ఈ కొబ్బరి పొడి మనకి నువ్వులు మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి మంచిగా రంగు మారి అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటాం కదా, అలా వచ్చి మన కొబ్బరి మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. నెక్స్ట్ అయితే బెల్లం పాకం పట్టుకోవాలి. బెల్లం పాకం పట్టుకోవడానికి మేము 3 కేజీల బియ్యానికి గాను 2 కేజీల వరకు బెల్లాన్ని తీసుకోవాలి. అరిసెల బెల్లం అయితే అరిసెలు ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి. మనకి బయట షాప్స్లో అడిగితే ఇస్తారు. ఇప్పుడు ఈ బెల్లానికి గాను ఒక 250 ml వరకు వాటర్ని యాడ్ చేసుకొని కరిగించుకోవాలి. బెల్లం మనకు మొత్తం కరిగిపోయి పాకం వచ్చే వరకు ఇలా తిప్పుకుంటూ కరిగించుకోవాలి. మనకు బెల్లం పాకం వచ్చిందో లేదో ఎలా తెలియాలంటే ఇలాగ ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ వాటర్ తీసేసుకొని ఇప్పుడు మనం కరిగిన ఈ బెల్లం పాకాన్ని ఇందులోకి వేసేసి ఇలా చూడాలి. మనకి ఉండైతే మనకి ఇప్పుడు ఈ బెల్లం అనేది ఉండవాలన్నమాట. ఉండైతే పాకం వచ్చినట్టు. ఇక్కడ ఇంకా పాకం రాలేదు. ఇంకొక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూస్తున్నాము. చూశారు కదా, మనకి ఇప్పుడు ఇలా ఉండైపోయింది. ఇలా ఉండైతే సరిపోతుంది. మనకి పాకం పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు అలాగే కొబ్బరి పొడిని వేసేసుకొని కలుపుకున్న తర్వాత పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇంకొకరి హెల్ప్ తీసుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు మనకి సలివిడి అనేది తయారైపోయింది కదా. ఒక్కొక్కసారి మనకి పిండి కొంచెం లూజ్ అవ్వడం కానీ లేకపోతే పిండి జాలకపోతే గట్టి అవ్వడం కానీ అవుతుంది కదా. గట్టి అయితే ఏం చేయలేము, ముందే మనం చూసుకోవాలి. మనకి సరిపడదు అనుకుంటే పిండిని కొంచెం పక్కన ఉంచుకోవడమే బెటరు. ఇంక మనకి కొంచెం లూజ్ అయితే కొంచెం సేపు పక్కన పెట్టేస్తే మనకి అది కొంచెం టైట్ అయిపోతుంది. ఇంక నెక్స్ట్ అరిసెలు చేసుకోవడానికి మనము ఆయిల్ పెట్టేసుకుందాము. తర్వాత ఇవి అరిసెలు తీసుకునే గెరిటెలు, అరిసెల గెంటలు అంటాం వీటిని. ఇంకా ఇప్పుడైతే మనం పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ప్లేట్ మీద పెట్టుకోవాలి. ఒకేసారి తీసుకుంటే మనకి పిండి ఆరిపోతుంది. అందుకని కొంచెం తీసుకొని ఇలా మనకి అరిసెలు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండలను చేసుకోవాలి. ఇంకా తర్వాత ఇలాంటి ఒక ఆయిల్ పేపర్ మీద కానీ లేదంటే ఏదో ఒక పేపర్ మీద ఉండబెట్టేసుకొని కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని ఒత్తుకుంటే మనకి ఈజీగా వస్తాయి. ఇంకా అన్నిటిని ఇలా చేసుకొని మనకి ఆయిల్ వేడెక్కిన తర్వాత వీటిని అందులో వేసేసుకోవాలి. మనకి అరిసెలు వేగడానికి ఎక్కువ టైం ఏం పట్టదు, త్వరగానే మనకి అరిసెలు అనేవి ఉడికిపోతాయి. ఇంక ఇప్పుడు ఇటు అటు తిప్పుకొని కాల్చుకోవాలి. ఇంకా తరువాత ఈ అరిసెల గెంటెలతోటి తీసుకోవడమే. మనకి ఆయిల్ అనేది ఉండకుండా కొంచెం ప్రెస్ చేసుకుంటూ తీసుకోవాలన్నమాట. ఈ గెంటకి మధ్యలో ఈ అరిసెలను వేసుకొని రెండుగా తీసుకొని ఇలా ఒత్తేసుకొని వేసుకోవడమే. అలాగే అరిసెలన్నీ చేసుకోవాలి. చూడడానికి చాలా లెందీ ప్రాసెస్ లా ఉన్నా చేయడం చాలా త్వరగా అయిపోతుంది. ఎందుకంటే అరిసెలు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు కదా. ఇద్దరు కలిసి చేస్తే త్వరగానే అయిపోతుంది. ఇలాగ అరిసెలు మొత్తం చేసేసుకోవాలి. చూసారు కదా, మాకైతే 3 కేజీలకు కానీ ఇన్ని అరిసెలు వచ్చాయి. అరిసెలు మాత్రం చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. మా అత్తమ్మ ఎప్పుడు చేసిన అరిసెలు మాత్రం ఫెయిల్ అనేది ఉండదు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. ఇంకా తరువాత ఈ అరిసెలన్నిటిని ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసిన తర్వాత ఇలా అన్నిటిని సపరేట్ చేసుకోవాలి. మనం అరిసెలు తీసేటప్పుడు రెండుని కలిపి ప్రెస్ చేసి తీసాం కదా, అవి అలాగే ఉంచితే పాడైపోతాయి అనేసి ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇవన్నీ ఆరిపోయిన తర్వాత ఇంకొక ఎయిర్ టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసుకోవడమే. మనకు ఒక నెల వరకు హ్యాపీగా తినొచ్చు. ఇదన్నమాట ప్రాసెస్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.